హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ వైజాగ్ తెలుగమ్మాయి. ఈరోజు నేను నా పట్టు శారీ కలెక్షన్స్ చూపిస్తున్నాను. ఇది ఫస్ట్ నా శారీ. ఇది గోల్డ్ మీద పింక్ అనమాట, డబల్ షేడ్ కలరు. ఈ పట్టు శారీ బాగుంటుంది. ఇది మా సిస్టర్ మ్యారేజ్ కానీ తీసుకున్నాను. శారీ అంతా శారీ అంతా ఇలా వస్తుంది. పళ్ళు బోర్డర్ పెద్ద బోర్డర్ వస్తుంది, బాగుంటుంది. ఇది కంచిపట్టు శారీ. దీని బ్లౌజ్ కూడా నేను హెవీగా చేయించాను. దాని కాంట్రాస్ట్ చేయించాను అనమాట, గ్రీను. ఇది చిన్న చిన్న పీకాక్స్ వచ్చి రౌండ్స్లో వచ్చి దీన్ని మగ్గం వర్క్ చేయించాను. హ్యాండ్స్ కూడా ఫుల్గా ఫ్రంట్ బ్యాక్ అంతా యాడ్ చేయించాను. నెక్స్ట్ సారీ నెక్స్ట్ ఈ గ్రీన్ కలర్ సారీ. ఇది కూడా కంచిపట్టే, బాగుంటుంది. ఇది కలర్ బ్రైట్గా ఉంటుంది. గ్రీన్ దానికి బ్లూ బార్డర్. ఇదంతా చిన్న చిన్న పీకాక్స్లా వస్తాయి. బార్డర్ కూడా వెరైటీగా ఉంటుంది. ఇది పైతానీ టైప్ లాగా వస్తుంది. ఈ బార్డర్ అంతా పెద్దది వచ్చి దీని పళ్ళు. ఇది బోర్డర్. సారీ అంతా ఇలాగే చిన్న చిన్న పీకాక్స్లో వస్తాయి. బార్డర్ కలర్ కాంబినేషన్ నాకు బాగా నచ్చి ఇది కూడా మా సిస్టర్ మ్యారేజ్కే తీసుకున్నాను. ఈ సారీ దీని బ్లౌజ్ కూడా నేను హెవీగానే చేయించాను. బ్లూ దాని మీద గ్రీను, బ్యాక్ అంతా ఫుల్గా వచ్చినట్టు చేయించాను అనమాట వర్క్. ఇంకా బర్డ్స్ వచ్చినట్టు ఆ శారీ మీద బర్డ్స్ వచ్చాయి కదా, అలాగే చేయించాను. ఈ హ్యాండ్స్కి వచ్చి దీనికి వెరైటీగా దాని బార్డర్ వేయించి బార్డర్ మీద మళ్ళీ పైతాని కదా, దానికి బర్డ్స్కి ఇలా చేయించాను వర్క్లో, బీడ్స్ వర్క్. ఫ్రంట్ దీని హ్యాంగింగ్స్ కూడా కొద్దిగా లాంగ్గా పెట్టించు. ఈ బ్లౌజ్ కూడా హెవీగా బాగుంటుంది వర్క్. నెక్స్ట్ బ్లౌజ్, నెక్స్ట్ సారీ. నెక్స్ట్ సారీ కుప్పడం సారీ. ఇది కలర్ బాగుంటుంది, నేరేడు పండు డార్క్, దానికి పింక్ బార్డర్ అన్నమాట. డార్క్ నాటు గులాబీ బార్డర్ అంటారు కదా, అది. సారీ అంతా ప్లెయిన్ వస్తుంది. చాలా లైట్ వెయిట్ ఉంటుంది సారీ. ఇది మా మ్యారేజ్ డేకి తీసుకున్నాను. బార్డర్ దాని పళ్ళు పింక్ది. సారీ బాగుంటుంది, కట్టిన ఎంతసేపు అయినా ఉండొచ్చు అనమాట ఈ సారీ. దీని బ్లౌజ్ కూడా వెరైటీగా చేయించాను. బుట్టల్లా వచ్చి ఇలా వస్తాయి అన్నమాట, బ్యాక్ అంత వర్క్.
హ్యాండ్ అయితే వెరైటీగా చేయించాను. బుట్ట మీద ఇలా ప్యారెట్ ఇలా వచ్చినట్టు మగ్గం వర్క్. ఫ్రంట్ వర్క్ కూడా నీట్గా ఉంటుంది, సిల్వర్ గోల్డ్ వచ్చినట్టు. నెక్స్ట్ సారీ పాడపట్టు. ఇది సారీ అంతా ప్లెయిన్, నాటు గులాబీ అంటారు కదా, దానికి గ్రీన్ అన్నమాట. ఈ బీడ్స్ ఇదంతా నేను చేసుకుందే వర్క్ అంతా, ఈ బీడ్స్ వర్క్ అంతా సారీ అంతా ఇలా నేనే చేశాను. కిందకి ఇలాగా ఇటువైపు సారీ అంతా, పళ్ళు వచ్చి గ్రీన్ ఇలా ఇదంతా. ఇది కూడా చాలా లైట్ వెయిట్ ఉంటుంది, కట్టుకున్నట్టు ఉండదు. సారీ కూడా బాగుంటుంది, కలర్ అదే కట్టుకుంటే. దీని బ్లౌజ్ బాగుంటుంది, ఫుల్గా హెవీగా, ప్లెయిన్ దాని మీద ఇది కదా అనేసి దీనికి ఫుల్గా చేయించాను హెవీగా, అంతా ముత్యాల వర్క్. హ్యాండ్స్ ఫ్రంట్ కూడా అలాగే. డిజైన్ బాగుంటుంది వర్క్, చిన్న బీడ్స్, గోల్డ్ థ్రెడ్ ఫుల్గా వస్తుంది. నెక్స్ట్ సారీ, నెక్స్ట్ ఈ సారీ, ఇది పట్టు పింక్, పింక్ సారీ ఇలాగా చిన్న క్రాస్ డిజైన్లో వస్తుంది, చిన్న మ్యాంగోస్ చిన్న పీకాక్స్ వస్తుంది. దీనికి కూడా పెద్ద పీకాక్ వస్తుంది బార్డర్కి, బాగుంటుంది డిజైన్ అంతా. పళ్ళు వచ్చి ఇది పింక్, దానికి కొద్దిగా నేరేడు పండు ఆ టైప్లో వస్తుంది బార్డర్. పెద్ద బార్డర్ అన్నమాట, బాగా పెద్ద బార్డర్ వస్తుంది, పెద్ద పీకాక్స్ వస్తాయి బార్డర్. కడీ బార్డర్ లాగా ఇది వచ్చి పీకాక్స్ వస్తుంది. చీర అంతా ఇలాగ వస్తుంది డిజైన్. దీని బ్లౌజ్ అయితే కొద్దిగా సింపుల్గా చేయించాను వర్క్, అంటే కంప్యూటర్ ఎంబ్రాయిడింగ్ చేయించాను. ఒకవైపు ఇలా పెద్ద పీకాక్స్ వచ్చాయి కదా, అందుకే పెద్ద పీకాక్ లాగా ఒక సైడ్కి చేయించాను. ఒక సైడ్ అంతా ఇలా పెట్టి ఒక సైడ్కి ఇలాగ పీకాక్ డిజైన్ పెట్టించాను. హ్యాండ్కి కూడా బార్డర్ వేసి పీకాక్ పెట్టించాను. ఫ్రంట్కి ఇలా డిజైన్ బాగుంటుంది. ఈ డిజైన్ కూడా ఒక సైడ్కి కనిపిస్తుంది, ఒక సైడ్ అంతా మామూలు. నెక్స్ట్ సారీ, నెక్స్ట్ సారీ ఇది నా మ్యారేజ్ సారీ. 10 years అవుతుంది కానీ సూపర్గా ఉంటుంది. అప్పుడులోనే స్టార్ట్ సారీకి అంతా వర్క్ వస్తుంది, సారీకి కూడా.
అప్పుడు చిన్న బార్డర్ వస్తుంది కదా, 10 years బిల్లు. చీర అంతా వర్క్ వస్తుంది, గోల్డ్ డబల్ షేడ్ వస్తుంది కింద, నాచ్ కలర్ టైప్. ఫుల్ వర్క్, వైట్ చైన్ కూడా ఫుల్ వైట్ వర్క్, చిన్న బీడ్స్ వర్క్, స్టోన్ వర్క్. చీర కూడా అంత బరువుగా ఉండదు, బాగుంటుంది. చిన్న బార్డర్ కానీ అప్పుడు ఫుల్ వర్క్ అనమాట శారీ అంతా. దీని బ్లౌజ్ అయితే అది ఫస్ట్ తీసింది అది టైట్ అయిపోయింది అనేసి నేను నెక్స్ట్ మళ్ళీ దాని కాంట్రాస్ట్ తీసుకొని దాని బ్లౌజ్ తీసి మళ్ళీ ఇలా సింపుల్గా వర్క్ చేయించాను. ఇక ఓవల్ షేప్లో పెట్టి సింపుల్గా. షార్ట్ హ్యాండ్స్ అనమాట, ఇది పాత మోడల్ కదా అందుకు. ఓవర్ పెట్టించి ఇలా బటన్లా పెట్టించి హ్యాండ్స్ షార్ట్ పెట్టించి. నెక్స్ట్ సారీ ఇది మ్యాంగో కలర్ గ్రీన్ అనమాట బార్డర్. ఇది నా పెళ్ళిదే టైంలో తీసిందే. డిజైన్ ఎలా వస్తుంది, బాగుంటుంది. ఈ కలర్ కూడా డార్క్ కలర్ ఫిక్స్లో. పళ్ళు ఇది గ్రీన్ అనమాట కాంబినేషన్. ఈ కాంబినేషన్ కూడా బాగుంటుంది, నాకు బాగా నచ్చి ఈ శారీ కూడా తీసుకున్నాను. చీర అంతా అలా వస్తుంది. అప్పుడు కదా దీని బ్లౌజ్ కొద్దిగా టైట్ అయింది, బ్లౌజ్ ఇంకోటి తీయాలి, వేరే తీసి వర్క్ చేయించాను. ఇది కూడా బాగుంటుంది ఈ శారీ కూడా. గ్రీన్ అండి కాంబినేషన్, పళ్ళు కూడా. నెక్స్ట్ సారీ ఇది మా పిల్లది రిసెప్షన్ సారీ. ఇది మా హస్బెండ్ కొన్నారు సారీ. చాలా పెద్ద సారీ, మొత్తం పెద్ద ఉన్నాయి. కంచిపట్టు అప్పుడు ఉంటుంది వచ్చి కదా, క్రాస్ డిజైన్ వస్తుంది ఈ సారీ అంతా. దీన్ని పళ్ళు ఇదంతా. శారీ కూడా కొంచెం బరువు ఉంటుంది శారీ, కంచిపట్టు శారీ. నేను అప్పుడులో కదా చిన్న బార్డర్లో శారీ అంతా డిజైన్ వస్తుంది. దీని శారీ కూడా ఇదైంది కొద్దిగా బ్లౌజ్. దీనికి అందుకని కాంట్రాస్ట్గా ఇదో ఈ గోల్డ్ బ్లౌజ్ తీసుకున్నాను, చూపిస్తాను. షిప్ వర్క్ ఇలా గోల్డ్ బ్లౌజ్ తీసుకున్నాను నేను. గోల్డ్ ఫుల్ వచ్చింది కదా బ్లూ మీద, కాంట్రాస్ట్గా ఉంటుందని ఇలా తీసుకున్నాను. గోల్డ్ షిప్ వర్క్. ఇదేంటంటే ఫ్రంట్ నెక్ పెట్టించు, బ్యాక్ ఈ బ్లౌజ్. నెక్స్ట్ సారీ డార్క్ బాటిల్ గ్రీన్ కలర్ సారీ.
పళ్ళు దగ్గర వస్తుంది. అంత పళ్ళు బాటిల్ గ్రీన్కి లైట్ మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్. శారీకి మధ్య మధ్యన ఇలా వస్తుంది డిజైన్. బాగుంటుంది కలర్ కూడా కాంబినేషన్. బాటిల్ గ్రీన్ కలర్. దీని బ్లౌజ్ అయితే నార్మల్గా కుట్టించాను. ఇది అయితే నా మ్యారేజ్ డేకి తీసుకున్నాను. ఇది మామూలు షార్ట్ హ్యాండ్స్ పెట్టించాను. నార్మల్గా ఇలా డిజైన్ పెట్టించి కుట్టించాను. బాగా మంచిగా వేయించి. నెక్స్ట్ సారీ ఇదైతే మల్టీ కలర్స్. సారీ ఎంత కొద్దిగా అన్ని కలర్స్ వస్తాయి. మల్టీ కలర్స్ అప్పుడులో ఉండేది కదా. ఇది పాత సారీ, కొత్తది కాదు, పాతది. దాని పళ్ళు బాగుంటుంది కాంబినేషన్. డార్క్ కలర్స్ అన్నీ వచ్చి శారీ అంతా మల్టీ కలర్స్. కలర్స్ బాగుంటాయి ఇందులో. వైలెట్, మెహందీ గ్రీను, రామా బ్లూ, ఇవన్నీ వైట్ అంచుగా వస్తుంది. ఇదే నా లాస్ట్ సారీ పట్టు శారీస్ కలెక్షన్. ఈ వీడియో కనుక నచ్చినట్టు అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.